వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సినిమా పరిశ్రమలో కింగ్ నాగార్జున అంటే అక్కినేని నాగార్జున ఆయనది ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన నటుడిగా ఎంత రాణించారో, ఆయన ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఆంట్రప్రెనర్ అంటారు, సక్సెస్ఫుల్ ఆంట్రప్రెనర్ ఆయన. ఎందుకనంటే సినిమా ఫీల్డ్లో మనకు తెలిసి అంటే ఈ తరంలో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. హీరోలు, పెద్ద స్టార్ హీరోలు కానీ, చిన్న చిన్న హీరోలు కానీ అందరూ కూడా ఇప్పుడు ఇదివరకులా కాదు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది, ముఖ్యంగా హీరోయిన్లు, వీళ్ళంతా కూడా ఆర్థికంగా ఒక పెద్ద సక్సెస్ని చూసి వాళ్ళు సినిమాల్లో సంపాదించి ఆ తర్వాత ఆర్థికంగా వాటిని నిలబెట్టుకోలేక, వాటిని ఒక అసెట్స్ రూపంలో మార్చుకోలేక, ఆర్థిక క్రమశిక్షణ లేక చాలా చితికిపోయి అవసాన దశలో అంటే ఆఖరి దశలో చాలా ఇబ్బందులకు గురయ్యి హృదయ విదారకమైనటువంటి మరణానికి గురైనటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ముఖ్యంగా మన అందరికి బాగా తెలిసిన ఎగ్జాంపుల్ మహానటి సావిత్రి గారు. సో ఆ కోవలో చాలా మంది హీరోయిన్లు, అంటే ఈ తరం కాకుండా ఆ తరంలో కొంతమంది ఉన్నారు. సో హీరోల్లో కూడా చాలా మందికి ఆర్థిక క్రమశిక్షణ లేక చితికిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తారు. హీరోలు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత తరంలో చెప్పుకోవాలంటే అలాంటిది లేదు. అందరూ కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అవుతూ వచ్చారు. వాళ్ళలో ఆ తరంలో చెప్పుకోవడంలో శోభన్ బాబు గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఆయనకు వచ్చినటువంటి సేవింగ్స్ అన్నిటినీ కూడా రియల్ ఎస్టేట్లో అంటే స్థలాలు కొనటం మీద ఇన్వెస్ట్ చేసి ఆయన చాలా మందికి ఆదర్శప్రాయం అయ్యారు. ఆయన గురించి ఇప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు. మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, అలాగే ఆ కోవలో ఇప్పుడు తాజాగా అదే ఈ జనరేషన్, అంటే మీ ప్రీవియస్ జనరేషన్లో తీసుకుంటే తర్వాత జనరేషన్లో అక్కినేని నాగార్జున గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన చాలా సక్సెస్ఫుల్ ఆంట్రప్రెనర్గా పేరు తెచ్చుకున్నారు. దాదాపుగా ఆయనకి కన్వెన్షన్ సెంటర్ ఆ మధ్యన మనం చూసాం, ఆయనదే అది. అయితే హైడ్రా వచ్చిన తర్వాత అవి చెరువుకి ఆనుకుని ఉంది అని చెప్పేసి దాన్ని డిమాలిష్ చేయటం, డిస్ట్రాయ్ చేయటం జరిగింది. అయినా కూడా ఆయన చాలా అందరితో కలివిడిగా ఉండే మనస్తత్వం నాగార్జున గారిది. ముఖ్యంగా ఏంటంటే అంత పెద్ద డ్యామేజ్ జరిగినా కూడా ఆయన ఎక్కడ కూడా ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారితోటో లేకపోతే తెలంగాణ ప్రభుత్వంతోటో మళ్ళీ ఆ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆ తర్వాత కూడా ఆయనకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది వ్యక్తిగతంగా. ఆయన ఫ్యామిలీ మీద మంత్రి కొండా సురేఖ గారు చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు. వాటి నుంచి కూడా ఆయన ముందు పరువు నష్టం దావా కేసు వేశారు. అయితే తర్వాత కొంచెం సద్దుమణిగింది. ఆవిడ కూడా క్షమాపణ చెప్పారు అనుకుంటా లోపాయికారిగా. దాంతో ఇప్పుడు ఆయన ఆ కేసు కూడా విత్డ్రా చేసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన నాన్ కంట్రవర్షియల్గా ఉండడానికే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ని ఇస్తారు. అందరితోటి కూడా కలివిడిగా ఉండేటువంటి మనస్తత్వం అయింది. కాకపోతే ఆయన ఒకంత పొలిటికల్గా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి కొంచెం ఫేవర్గా ఉండేవారు అనేటువంటిది అంత రాజకీయ వర్గాల్లోనూ అలాగే సినిమా వర్గాల్లోనూ ఉండే టాక్. దాని కారణంగానే హైడ్రా అనేటువంటి దాని విషయంలో ఈయన టార్గెట్ అయ్యారా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. అవన్నీ పక్కన పెడితే, రాజకీయ కోణాన్ని పక్కన పెడితే, వ్యక్తిగతంగా మాత్రం ఆయన చాలా డిసిప్లిన్. ముఖ్యంగా నాగార్జున గారు ఫిట్నెస్ విషయంలో అందరికీ సలహాలు ఇస్తారట. ఒకప్పుడు శోభన్ బాబు గారు ఎలాగైతే ఈ ఆర్థిక క్రమశిక్షణ విషయంలో, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఎలా సలహాలు ఇచ్చేవారో, ఇప్పుడు ఆ తర్వాత తరంలో నాగార్జున గారు ఫిట్నెస్ అనేటువంటిది ఆయన చాలా ఇప్పటికీ కూడా రోజు జిమ్కి క్రమం తప్పకుండా వెళ్ళి ఆయన బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు అనేటువంటిది ఇది ఉంది. సో ఇప్పుడు ఆయన ఆంట్రప్రెనర్గా సక్సెస్ అయినటువంటి ఆయనకి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల దాకా ఆస్తులు ఉన్నాయి అనేటువంటిది ఒక అంచనా, అదొక టాక్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఎందుకనంటే ఆ మధ్యన మనకు తెలుసు బిగ్ బాస్ షో చేస్తున్నారని చెప్పేసి కొంతమంది కమ్యూనిస్టు లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నారాయణ గారు లాంటి వారు కొంత విమర్శించిన మాట వాస్తవం నాగార్జున గారిని. ఎందుకనంటే ఎందుకు నాగార్జున గారు అలాంటి ఒక లో స్టాండర్డ్ దీన్ని షోని ఎందుకు చేయాలి ఆయన అనేటువంటి విమర్శకి కూడా నాగార్జున గారు లోన్ అయ్యారు. ఆయనకి ఏమైనా డబ్బు కోసం అలాంటివి చేయడం ఎందుకు అనేటువంటిది అన్నారు. కానీ నాగార్జున గారు దాన్ని కెరీర్లో ఒక భాగంగా చూస్తారు అనేటువంటిది కాలక్రమేణా రుజువైనటువంటి విషయం. అలాగే సినిమాల విషయంలో కూడా ఆయన కెరీర్ బిగినింగ్ లో కొన్ని ఫ్లాప్లు అవి ఇవి ఉన్నా కూడా గీతాంజలి ఇప్పుడు శివ ఆల్రెడీ మళ్ళీ రిలీజ్ అవుతోంది తాజాగా. సో అలాంటి గొప్ప సినిమాలు చేసినటువంటి వ్యక్తి కెరీర్ ఎండ్లో, ఇంకా ఆయన కెరీర్ ఎండ్ అంటే ఇంకా ఎండ్ అయిందని కాదు,
కాదు, ఆ మలిదశలో కూడా ఆయన అన్నమయ్య, రామదాసు ఇలాంటి గొప్ప భక్తిరస చిత్రాలు చేయటం కానీ, అంటే కెరీర్ని ఆయన మలుచుకున్న తీరు ఇవన్నీ కూడా అందరికీ కూడా ఆదర్శప్రాయం. అయితే తాజాగా ఇప్పుడు ఆయన మళ్ళీ వార్తలు ఎందుకు నిలిచారంటే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక గొప్ప బిల్డింగ్, ఆయన ఒక మంచి ఇంటిని కట్టుకున్నారట. దాదాపు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి ఒక బిల్డింగ్ నిర్మించుకున్నారట. ఇంటీరియర్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పాలరాయితో డీటాలింగ్ చేసినటువంటివి, అలాగే కళాకృతులు, ఇంకా 2 కోట్ల దాకా ఉన్నటువంటి అనేక ఫర్నిచర్ విలువ దాదాపు 80 లక్షలు ఉంటుంది అని అంటున్నారు. ఇంకా చెప్పాలనంటే అత్యాధునికమైనటువంటి జిమ్ ఉందట. తర్వాత మంచి కిచెను, బంగ్లాలో ప్రైవేట్ మరియు విస్తారమైన తోట, బహిరంగ ఈత ప్రాంతం, అంటే మన ఇది స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఆయన దగ్గర ఆయనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆయన కార్లు అంటే మహా ప్యాషన్ ఆయనకి. ఆయన దగ్గర అనేక కార్లు ఉన్నాయి, చాలా విలువైన కార్లు. దాంట్లో 1.5 కోట్ల విలువైనటువంటి BMW 7 సిరీస్ ఉంది. 2 కోట్ల కంటే ఎక్కువ విలువైనటువంటి రేంజ్ రోవర్ వాగ్, అలాగే 1.75 కోట్ల ధర ఉన్నటువంటి BMW M6, మళ్ళీ 90 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్నటువంటి ఆడి A7, ఇలాంటివి చాలా కార్లు ఆయనకు మంచి ప్యాషన్, మంచి కలెక్షన్ ఉందని చెప్తారు ఆయన దగ్గర. సో ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ గురించి తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం అని భావించిన వీటీవీ ఈ రోజున నాగార్జున గారి డీటెయిల్స్ మీ ముందు ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.